హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈ రోజు వీడియోలో టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే మిల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి. సో ఎవరైనా చేయగలరు. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ముందు మిల్ మేకర్ని తీసుకొని ఇలా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అది వాటర్ పీల్చుకుంటుంది కదా, ఆ వాటర్ని ఇలా పిండుకోవాలన్నమాట. సో ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మొత్తం మంచిగా నానిన తర్వాత ఇలా పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 పావుల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను. ఇవి కొంచెం చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత ఇందాక మనం వాటర్ పిండి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, సో ఆ మిల్ మేకర్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ మిల్ మేకర్ అనేది ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుకి సైడ్కి తింటారు కదా, ముద్దపప్పుకి, అలా ఎవరైనా సాంబార్లోకి, ముద్దపప్పులోకి, అలాగే పప్పుచారులోకి ఇలా మిల్ మేకర్ ఫ్రై ఉంటే చాలా అంటే చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ చికెన్ మటన్ తినని వాళ్ళకు ముందు మిల్ మేకర్ అలవాటు చేసి ఆ తర్వాత చికెన్ మటన్ అలవాటు చేయండి, చాలా ఈజీగా తింటారనమాట. సో ఇలా మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కాస్త పసుపు వేసాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అది స్కిప్ అయింది. ఇలా ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత ఇది మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కారం వేసాను, 1 స్పూన్ వరకు, కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసాను, అలాగే ధనియాల పొడి కొంచెం వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత 1 నిమిషం అలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే కారం అనేది మాడిపోతుంది అనమాట. సో ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఈ మిల్ మేకర్ ఫ్రై, కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.